మేమున్న ప్లేస్ అయితే వాగ్మోహన్. ఈ ప్లేస్ ఎలాంటి ప్లేస్ అంటే మున్నార్ చాలా క్రౌడెడ్ ఉంటుంది. దాని తర్వాత కొడైకెనాల్ ఎప్పుడు చూసినా డిసెంబర్ వెళ్ళినా మీరు జూన్ ఆర్ జూలై వెళ్ళినా, జూన్ ఆర్ జూలై ఏంటంటే ఎస్పెషల్లీ మనకి సమ్మర్ హాలిడేస్ అన్నమాట. దాని తర్వాత క్రిస్మస్కి అప్పుడు 29 డిసెంబర్ అంటే అప్పుడు చాలా క్రౌడెడ్ ఉంటుంది. దాని తర్వాత 31st న్యూ ఇయర్ టైం కూడా డిసెంబర్ 15th దగ్గర నుండి ఈ మున్నార్, కొచ్చి, కేరళ మొత్తం, ఇఫ్ యూ టేక్ తమిళనాడు ఆల్సో, పాపులర్ ప్లేసెస్ మొత్తం చాలా అంటే చాలా ఫీల్డ్ ఉంటాయి. ద ఓన్లీ ప్లేస్ ఏంటంటే మీకు ప్రశాంతంగా కావాలి, మ్యారీడ్ కపుల్స్ వచ్చి హ్యాపీగా అట్లా ఎంజాయ్ చేసి, మ్యారీడ్ అనే కాదు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ జస్ట్ ఏం తిరగకుండా మంచి ప్లేస్ తిరగాలి. డే లైట్ చూసారా, ఇప్పుడు టైం ఎంత అనుకున్నారు, మొత్తం 7 అవుతుంది, స్టిల్ చాలా డే లైట్ చాలా బాగుంది. ఫాగ్ ఇంకా అట్లానే ఉంటుంది. ఆ ఫాగ్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ, మేమున్న హోటల్ ఇప్పుడు హోటల్ కాదు, మేమున్న రిసార్ట్ నేమ్ ఏంటంటే ఎలిసియన్ వ్యాలీ. ఆ ఎలిసియన్ వ్యాలీ ఏంటంటే ఎంత బాగుంటుందంటే రిసార్ట్ మీకు చూపిస్తా, అన్ని వీడియోస్ చూడండి. ఆ ఎలిసియన్ వ్యాలీలో స్పెషాలిటీ ఏంటంటే అది టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఉంటుంది. అంటే తెక్కడి దగ్గర నుంచి చాలా దగ్గర, తెక్కడి నుంచి ఒక 45 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది. కొంచెం ఆఫ్ రోడ్, ఎక్కడ వరకు ఆఫ్ రోడ్ ఉంటుందో నేను చెప్తాను. సో ద థింగ్ ఈజ్, మీరు తెక్కడి నుండి 45 కిలోమీటర్స్ అంటే తెక్కడిలో ఒక హాఫ్ డే ఏమన్నా చూసుకొని, మేము ఇవాళ ఎస్పెషల్లీ ఏం చేసామంటే తెక్కడిలో ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైగర్ రిజర్వ్ బోట్ ఉంది సారా, అది ఎక్కేసి మొత్తం బోటింగ్ చేసుకొని ఆల్ ది యానిమల్స్ చూసుకొని, వాళ్ళు మాకేం కనిపించలేదు, ఎలిఫెంట్స్ కనిపించలేదు, టైగర్స్ ఏం కనిపించలేదు, బట్ ఇట్స్ ఓకే, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇంటూ ద వైల్డ్ ఫారెస్ట్ మధ్యలో లేక్ ఉంటుంది, ఇటు మౌంటైన్స్, ఇటు లేక్, ఇటు యానిమల్స్, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది తెక్కడిలో. అది మస్ట్ అండ్ ట్రై తెక్కడిలో. సో తెక్కడిలో అది చూసేసుకొని మధ్యాహ్నం మేము బయలుదేరిపోయాం వాగమోన్కి. ఇంకా బయలుదేరిపోయి ఒక 3 o'clock లోపు ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. సో ఒక 10 kilometers ఆర్ ఎల్స్ 6 or 10 kilometers సంథింగ్, అది కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది ఈ పర్టిక్యులర్ రిసార్ట్కి, చాలా పైకి కదా. సో ఇది 2025లోనే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. 2025లో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇది కొంచెంగా ఫేమస్ అవుతూ వెళ్ళింది. అంతగా అవేర్నెస్ లేదు ఎవరికి. లైక్ స్టెర్లిన్, ఊటీ కానీ, నేను వెళ్ళింది ఫేమస్ ఏంటంటే స్టెర్లిన్. దాని తర్వాత ఇంగ్లీష్ రిసార్ట్స్ చాలా ఉన్నాయి, బట్ ఇది వాగమాన్లో ఇది ఫస్ట్ వన్. అంటే ఇంత లగ్జరీ అండ్ ఆల్సో ఇంత మంచి రిసార్ట్ ఏమైనా ఉందంటే ఇదే. చూసినవన్నీ అన్ని వాటిల్లో ఇది పర్ డే కాస్ట్ వచ్చేసి ఐ థింక్ 18,000 అనుకుంటా, విత్ జిఎస్టీ కలిపి సంథింగ్ అరౌండ్ ఎంత కాస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను ప్రైస్. సో ఎవరైనా పీస్ఫుల్ స్టే కావాలంటే, హ్యాపీగా ఉండాలి, అసలు ఎక్కడ తిరగకూడదు, జస్ట్ ఇక్కడ రిసార్ట్ నేను చూపిస్తాను. రిసార్ట్ మొత్తం ఫుడ్ మొత్తం ఇక్కడే, ఓపెన్ ఫుడ్ రెస్టారెంట్ ఉంటుంది, ఆరెల్స్ లోపల కూర్చోవాలని లోపల ఉంటుంది రెస్టారెంట్, నా వెనకాల కనిపిస్తుంది కదా. అండ్ ఆల్సో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బీ ఆసమ్ అసలు. సో ఇది పర్టికులర్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎలిసియన్ వ్యాలీ అని చెప్పి. ఆ ఎలిసియన్ వ్యాలీలో అట్లీస్ట్ ఒక్క రోజైనా ఉంటే చాలా బాగుంటుంది. నేను మా ఫ్యామిలీతో, మా బావలతో వచ్చాను. దీంట్లో ఒక్క రోజున ఉంటే చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళకండి, వచ్చేసి ఎక్కడ వెళ్ళకుండా జస్ట్ మార్నింగ్ లేసి అట్లా వ్యూ ఎంజాయ్ చేస్తూ అట్లా బాల్కనీలో కూర్చొని అట్లా ఆ సన్ రైజ్ ఎంజాయ్ చేయండి. సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంటుంది, సన్సెట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడే చాలా ఆరెంజ్ ఉంది మొత్తం స్కై మొత్తం. ఎందుకంటే ట్రిప్కి వచ్చేదే మనశ్శాంతి కోసం. ట్రిప్కి వచ్చిన తర్వాత అటు తిరగాలి, మార్నింగ్ లెగవాలి, సర్దుకోవాలి, బట్టలు సర్దుకోవాలి, ఏ షూస్ వేసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, సో పెట్టుకోవాలి. ఇవన్నీ కాకుండా ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండేటట్టు ఫొటోస్, వీడియోస్ అని కాకుండా, అఫ్కోర్స్ ఫొటోస్ అండ్ వీడియోస్ మధ్యలో తీసుకొచ్చి ఎంజాయ్ చేసేటప్పుడు అదేం తప్పేం కాదు, కానీ ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాగమాన్ అయితే మస్ట్ రికమెండెడ్. అసలు ఒక 2 days, 1 day దీంట్లో ఉండిపోయి ఒకవేళ బడ్జెట్ టైట్ అని చెప్తే, ఆబ్వియస్లీ అంటే ఒకవేళ బడ్జెట్ అసలు ఇష్యూ కాకపోతే అసలు దీంట్లో 5 days ఉండిపోవచ్చు, చాలా బాగుంటుంది.
బడ్జెట్ అయితే ఒక 2-3 డేస్ ఉండండి. 2-3 డేస్ నుండి నార్మల్ రెస్టారెంట్స్, నార్మల్ రిసార్ట్స్ ఆర్ ఎల్స్ నార్మల్ హోటల్స్‌లో ఉండిపోయి, ఇంకా మీకు కావాల్సిన ప్లేసెస్ చూసుకోండి. మున్నార్‌లో అయితే మున్నార్‌లో మేమున్న స్టే ఏంటంటే 0 డిగ్రీ రిసార్ట్ అని ఉంటది. అది కూడా చాలా బావుంటది. అది కూడా ఈ రిసార్ట్స్ ఏంటంటే జస్ట్ ఫర్ స్టేయింగ్ కామ్, ఎక్కడికెళ్ళకుండా. ఫారినర్స్ చాలామందొస్తారు. వాళ్ళొచ్చి ఏం చేస్తారంటే బయట తిరగరు వాళ్ళు. వాళ్ళొస్తారు మార్నింగ్ 10, 11కి లెగుస్తారు. దాని తర్వాత ఒక ప్లేస్‌కెళ్తారు, వచ్చేస్తారు. ఆయుర్వేదిక్ మసాజ్ ఉంటే ఆయుర్వేదిక్ మసాజ్ ఆర్ ఎల్స్ ఏమేమున్నాయో అన్నీ చేపిచ్చేసుకొని సాయంత్రం తినేసి హ్యాపీగా పడుకుంటారు. ఈ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ. ఇఫ్ ఆల్కహాల్ ఈస్ దేర్, ఆల్కహాల్ తాగుతూ ఉండిపోతారు. సో, అంతే గైస్. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మళ్ళీ చెప్తున్నా, వాగ్మాన్ అనే ప్లేస్ మస్ట్ రికమెండెడ్. చాలా బావుంటది. చాలా పీస్‌ఫుల్ ఉంటది. మీకు ఏం కనిపిస్తుందో తెలీదు గానీ నాకైతే వ్యూ చాలా బావుంది. మీకు చూపిస్తా. లాస్ట్‌లో కొన్ని షార్ట్స్ పెడతాను. మొత్తం చూసేయండి అసల. రిసార్ట్ ఎలా ఉంటది, వ్యూ ఎలా ఉంటదని చెప్పి. ఓకే. బాయ్.